ఏప్రిల్ 22 మంగళవారం రోజున జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ అనే ఒక టూరిస్ట్ ప్లేస్ కి మొత్తం 6 మంది ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని 3 గ్రూప్స్ గా డివైడ్ అయి వచ్చి టెర్రరిస్టులు రిలీజియన్ చూసి ముస్లిం అయితే వదిలేసి హిందూస్ నైతే షూట్ చేసి చంపేశారు. ఇంకా కొంతమందిని అయితే ట్రౌజర్స్ ని విప్పి హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని చంపారు. ఇందులో చనిపోయిన వాళ్ళల్లో 6 రోజుల క్రితమే పెళ్లైన ఇక్కడికి హనీమూన్ కి తన భార్యతో పాటు వచ్చిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ కూడా ఒకరు. అండ్ కర్ణాటకకి చెందిన మంజునాథ్ రావ్ ఇంకా తన ఫ్యామిలీ కూడా పహల్గామ్ కి వచ్చింది. వీళ్ళు పీస్ఫుల్ గా ఫ్యామిలీ టైం ని స్పెండ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఉగ్రవాదులు మంజునాథ్ రావ్ అనే వ్యక్తి భార్య కొడుకుల ముందే గన్తో కలిసి చంపేశారు. దీంతో బాధతో భార్య కొడుకు మమ్మల్ని చంపేయండి అని అంటే ఈ టెర్రరిస్టులు వెళ్లి మీ మోదీకి చెప్పుకోండి అని అన్నారు. పారిపోవడానికి చూసిన వాళ్ళని కూడా షూట్ చేసి చంపేశారు. ఇలా 26 మందిని చంపారన్నమాట. సో దీని రియాక్షన్ గా మోదీ గారు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశారు. యాక్చువల్లీ పాకిస్తాన్ 80% అగ్రికల్చర్ ఇంకా ఎలక్ట్రిసిటీ అయితే ఈ ఇండస్ వాటర్ మీదనే డిపెండ్ అయి ఉంది. అండ్ ఇండియా పాక్ మధ్యలో ఉన్న అట్టారీ బార్డర్ ని కూడా క్లోజ్ చేశారు. దీని వల్ల వాళ్ళకి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవ్వదు. అండ్ ఇండియా పాకిస్తాన్ తో ఉన్న సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసింది.